తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో రాజకీయ కాకను రేపాయి. తెలంగాణ ఫలితాలు ఆంధ్రప్రదేశ్పై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్న అంశం మీద ఇక్కడి రాజకీయ వర్గాల్లో హాట్ చర్చలు నడుస్తున్నాయి. నిజానికి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు మరో రాష్ట్రంపై చూపే ప్రభావం తక్కువ. అయితే ఏపీ తెలంగాణలు రెండు ఇటీవలే విడిపోయిన రాష్ట్రాలు కావడం, అనేక సామీప్యతలు ఉండడం ఈ చర్చకు ఆస్కారం ఇస్తోంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ అధికార పార్టీ పునరాగమనానికి అవకాశం ఉందా లేదా అన్న దానిపైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీలో కూడా తాము జోక్యం చేసుకుంటామంటూ కేసీఆర్, కేటీఆర్లు చేసిన ప్రకటనలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ గులాబీ అధినేత చేసిన వ్యాఖ్య ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరి నిజంగానే గులాబీ పార్టీ ఏపీలో అడుగు పెడుతుందా? ఏపీలో ఆ అవకాశం ఉంటుందా? నిజంగానే కేసీఆర్ ఎంట్రీ ఇస్తే అది ఎవరికి లాభం చేకూరుస్తుంది? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా? మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగానంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పనిచేద్దాం రాండి, మాకు లేదా? అంటే ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్కి ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఇంగ్లంటారు మళ్ళీ. కాబట్టి 100% I have to return the gift to my friend Chandrababu Naidu. I will definitely give it. And you show what impact it is going to play. ఇది గులాబీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్య. టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచిన తర్వాత ఏపీ వాళ్లు చాలా మంది తనకు ఫోన్లు చేసి అభినందించారట. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కల్పించుకున్నారు కాబట్టి ఆయనకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, దాన్ని తప్పక తీరుస్తామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ నిజంగానే ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుందా? అది ప్రత్యక్షంగానా లేక పరోక్షంగానా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఆంధ్రులకు ఏమని సమాధానం చెప్తారు? ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు చోటు ఉందా అన్న అంశాలను పరిశీలిస్తే ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యన బలమైన పోటీ నెలకొంది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ సరిహద్దులు దాటిపోయి ఉప్పు నిప్పులా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారం నిలుపుకునేందుకు చంద్రబాబు, అధికారం దక్కించుకునేందుకు జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీలను ఒకేసారి ఢీకొని బలమైన తృతీయ పక్షంగా ఎదిగేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో టీఆర్ఎస్ నేరుగా పోటీ చేస్తుందా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రజలు టీఆర్ఎస్ తమ రాష్ట్రంలో పోటీ చేయాలని కోరుతున్నారనేది కేసీఆర్ మాట. టీఆర్ఎస్ నేరుగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కొప్పలివెలమ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. తమ వర్గానికి చెందిన కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని ఆ వర్గం గొప్పగా చెప్పుకోవటం నిజమే. ఆ వర్గానికి చెందిన యువత ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో కేసీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయటం చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుని వెలమలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని సీట్లలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అలా కాకపోతే టీడీపీని ఓడించేందుకు వైసీపీ, జనసేనలకు పూర్తి స్థాయిలో సామాజిక, ఆర్థిక మద్దతు ఇచ్చి ఆ పార్టీల తరపున నేరుగా కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందన్న ప్రచారమూ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ, జనసేనలు లోపాయికారిగా తోడ్పాటు అందించాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వడం కోసం కేసీఆర్ బలమైన వాదనను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీయేతర ఫ్రంట్ కోసం చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో జతకట్టారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో కూడా కాంగ్రెస్, టీడీపీ కలయిక తెలంగాణ కోసం మాత్రమే కాదని జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా
పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదిస్తున్న కాంగ్రెసేతర బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ తరపున ఏపీలో అడుగుపెట్టి వైసీపీ జనసేనలతో కలిసి టీడీపీని ఓడించాలనేది గులాబీ అధినేత ప్రణాళిక అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. 2009లో తెలంగాణ బద్ద వ్యతిరేకి అయిన రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలో 50 సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కి 10 సీట్లు వచ్చాయి. అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ప్రత్యేక రాష్ట్రంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీకే తెలంగాణలో బేస్ లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి ఏమైనా చేస్తుందా? ఏపీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పోటీ చేసే అవకాశం లేదు. ఒకవేళ పోటీ చేస్తే చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణలో వలె ఆంధ్రాలోనూ లోకల్ సెంటిమెంట్ రగిలితే అన్ని రకాల ఓట్లు పోలరైజ్ అవుతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలుతాయి. అది అంతిమంగా చంద్రబాబుకే ప్రయోజనం అవుతుంది. అది రిటర్న్ గిఫ్ట్ కాదు, చంద్రబాబుకు ఉపయోగపడేది. చంద్రబాబు సంగతి చెబుతానన్నట్లుగా రిటర్న్ గిఫ్ట్ పదం వాడారు. కానీ నిజంగా ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటే చంద్రబాబుకు లాభం చేసినట్లే అనేదే మెజారిటీ భావన. మరోవైపు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు టీఆర్ఎస్ గెలుపును, ప్రజా ఫ్రంట్ ఓటమిని టీడీపీ ప్రత్యర్థి పార్టీలు ఆస్వాదిస్తున్నాయి. ఏపీలోనూ టీడీపీకి ఇదే గతి అని జోస్యం చెబుతున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు కేసీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాష్ట్రానికైనా వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో చూస్తామంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో ఎంత క్రియాశీలమవుతారు అన్న దానిపై స్పష్టత లేకపోయినా కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ శ్రేణులు రెడీ అయ్యాయి. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామంటే వ్యతిరేకించిన, సీమాంధ్రులను అనేక సార్లు తిట్టిపోసిన టీఆర్ఎస్ గెలిస్తే సంబరాలు చేసుకోవటమా అంటూ వైసీపీపై టీడీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. రాష్ట్రానికి నష్టం చేసేలా వ్యవహరిస్తారా అంటూ టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును వైసీపీ తన సొంత గెలుపు అన్నంత స్థాయిలో సంబరాలు చేసుకుందని టీడీపీ నేతలు గుర్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేక్లు కట్ చేయటం, ఊరేగింపులు చేయటం, బాణాసంచా కాల్చటం, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలతో హడావిడి చేశారని, జనసేన కూడా టీఆర్ఎస్ విజయాన్ని ఆస్వాదించిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న పార్టీ గెలిస్తే వైసీపీ, జనసేన సంబరాలు చేసుకుంటున్నాయని, ఈ పార్టీలు ఆంధ్ర మేలు కోరుకుంటున్నాయా, వినాశనం కోరుకుంటున్నాయా అంటూ టీడీపీ చేస్తున్న అటాక్ ను వైసీపీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. మరోవైపు కొందరు టీడీపీ నేతలు తెలంగాణ ఫలితాలను భిన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుకు మూల కారణం సంక్షేమ పథకాలు. తెలంగాణలో మాదిరిగానే టీడీపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సీఎం చంద్రబాబు గతంలో ఇటువంటి పథకాలకు కొంత వ్యతిరేకంగా ఉన్నా ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో వాటిని చేపట్టి నిర్వహిస్తున్నారు. 1000 రూపాయల పింఛన్, నిరుద్యోగ భృతి, పండగ కానుకలు, బీసీ వర్గాలకు పనిముట్ల పంపిణీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ, రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు 1,00,000 వరకు సాయం, పేదలు చనిపోతే చంద్రన్న బీమా కింద 5 లక్షల సాయం వంటివి వీటిలో ప్రముఖమైనవి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లానే టీడీపీ కూడా ఏపీలో ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే తమ స్థానిక నేత ఎవరు అన్నది కూడా జనం పట్టించుకోరు అన్నది ఇప్పుడు తెలంగాణలో తేలిన విషయమంటారు టీడీపీ నేతలు.
మొత్తానికి కేసీఆర్ ఏపీ ఎంట్రీ ప్రకటనను ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. పరిస్థితి చూస్తే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కేసీఆర్ ఏపీలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఆయన రాక ఆంధ్రాలో సెంటిమెంట్ రకిల్చి చంద్రబాబుకు అఖండ విజయం చేకూరుస్తుందా, లేక ప్రతిపక్షాల ఐకమత్యానికి కారణమై బలమైన ఫోర్స్ గా మారి టీడీపీకి చేటు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది.